హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ సన్ రైజర్స్ విఫలమైంది. 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లను ఛేదించింది. ఇది ఎస్ఆర్హెచ్కు రెండో ఓటమి కావడం గమనార్హం. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. బ్యాటింగ్ పరంగా తాము విఫలమయ్యామని కమిన్స్ తెలిపాడు. ఆటలో గెలుపోవటములు సహజం. ఈ మ్యాచ్లో మేము ఆఖరి వరకు పోరాడాము. మేము తొలుత బ్యాటింగ్లో 10 నుంచి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. కానీ గుజరాత్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాము. కనీసంలో మాలో ఎవరో ఒకరైనా 50+ స్కోరు సాధించింటే బాగుండేది. తొలి 2 మ్యాచ్ల్లో మేము బాగా బ్యాటింగ్ చేశాము. కానీ ఈ మ్యాచ్లో మా ప్రణాళికలను అమలు చేయడంలో విఫలమయ్యాము. ఈరోజు పిచ్ కూడా బాగానే ఉంది. తొలుత వికెట్ కొంచెం స్లోగా ఉంటుందని భావించాము. కానీ రెండో ఇన్నింగ్స్లోని వికెట్ ఒకేలా ఉంది. మా తర్వాతి మ్యాచ్లో తిరిగి పుంజుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో కమిన్స్ పేర్కొన్నాడు. ఎస్ఆర్హెచ్ తమ తర్వాతి మ్యాచ్లో ఏప్రిల్ 5న హైదరాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.